హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నానండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఇంతకుముందు కటింగ్ వీడియో అనేది కటింగ్ కావాలంటే ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని సబ్స్క్రైబర్ అడిగారండి. సో నేను స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని చూపించబోతున్నాను. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి, మీకు మెజర్స్తో సహా నేను కటింగ్ వీడియోలో చూపించాను. ఒకసారి చెక్ చేయండి కటింగ్ కావాల్సుకున్న వారు. సో ఇప్పుడు వీడియో ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పర్లేదు. సో చూడండి, ఈ విధంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచే కట్ చేస్తాను నేను ఎప్పుడు. చూడండి, హెచ్చు తగ్గులు అనేది నేను ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేస్తాను. కాకపోతే కొంచెం ఎక్కువ ఉండే విధంగానైతే కట్ చేసుకుంటాను. సో ఈ విధంగా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాము. ఇప్పుడు నేను డాట్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి, నేను మెజర్ ఏం పెట్టుకోనండి డాట్స్కి, ఈ విధంగానే స్టిచ్ చేస్తాను ఎప్పుడు. ఈ డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, చెక్ చేయండి. మీకు ఎవరికైనా కంపల్సరీ ఎట్లా పెట్టాలి డాట్స్ అని చెప్పేసి డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లౌజ్లో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేనైతే మెయిన్ డాట్కి డబుల్ స్టిచ్ వేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వైపు కూడా నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఇలా చూసుకొని స్టిచ్ చేసుకుంటాను ఎప్పుడైనా. నేను ఇదే పద్ధతి అండి, నేను టేప్ పెట్టి మెజర్ చేసి డాట్స్ అనేది వేయడం అసలు లేదు, స్టార్టింగ్ నుండి ఇదే పద్ధతి. మీకు ఎవరికైనా డాట్స్ ఎంత మెజర్తో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పేసి డౌట్ ఉంటే కామెంట్స్లో నాకు అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లౌజ్కి చూపిస్తాను, డ్రా చేసి చూపించి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు అనేది స్టిచ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ల కోసం మెయిన్ క్లాత్ అనేది 2 పీసులు, లైనింగ్ క్లాత్ అనేది 4 పీసులు కావాలని నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా. సో ఆ విధంగా చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టేసుకో, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా 2 లేయర్స్ లైనింగ్ ఉంది కదా, అది నేను రైట్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ 2 లేయర్స్ని కూడా ఒక వైపుకి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసాను. చూడండి, ఇటువైపు ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజన్ అనేది ఉందండి. చూడండి, ఈ విధంగా ఇలా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఇటువైపుకు ఇలా తిప్పేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ఇన్విజిబుల్ ఏం వెయ్యట్లేదండి, నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. నేను ఎక్కువ మట్టుకు ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. ఎవరైనా కంపల్సరీ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి కంపల్సరీ కావాలి ఇన్విజిబుల్గా అంటేనే వేస్తానండి. రెగ్యులర్గా అయితే ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. మనకి ఏ విధంగా స్టిచ్ చేసినా కూడా నీట్గా ఉంటే అయిపోతుంది ఫినిషింగ్ అనేది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అండ్ స్టిచ్చింగ్ నీట్గా ఉంటే సరిపోతుంది. నేను పైనుండి అయితే ఒక టాప్ స్టిచ్ కంపల్సరీ వేస్తానండి. ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది పైనుండి ఒక టాప్ స్టిచ్ వేయడం వల్ల. చూడండి, ఇక్కడ
తర్వాత కాజాల పట్టి హుక్స్ల పట్టి వేసుకుందాం. ఈ విధంగా నేను నెక్ పీస్ తీసుకుంటానండి. ఎప్పుడైనా బ్యాక్ నెక్ కట్ చేస్తాను కదా, ఆ నెక్ పీస్ని యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటాను. చూడండి, ఇది మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 లేయర్స్ వస్తుంది. కాజాల పట్టికి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ లేయర్స్ ఉంటేనే బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. దానికోసం నేను ఈ విధంగా నెక్ పీస్ని అయితే యూజ్ చేస్తాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ అంటే ఒకటి టాప్ స్టిచ్ వేసి దాని పక్కన ఇంకొద్ది దూరంలో 1/2 ఇంచ్ విడ్త్తో ఒక స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు హుక్స్ల పట్టి వేసుకుందాం. ఈ కోరంచులు ఉండే క్లాత్ని తీసుకున్నట్లయితే మనకు ఒక సైడ్ ఫోల్డ్ చేయడం ఉండదండి. నేను నడుం బెల్ట్ కానీ హుక్స్ల పట్టి కానీ కంపల్సరీ ఇలా కోరంచులు ఉన్నదే తీసుకుంటాను. ఎందుకంటే మనకు వన్ సైడ్ ఫోల్డ్ చేయడం అనేది తగ్గిపోతుంది. అందుకే చూడండి, ఇలా డైరెక్ట్ వేసేస్తాను. ఇలా కంపల్సరీ నేను షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కోరంచులు ఫస్ట్ తీసి నడుం బెల్ట్ కోసం తీసి పక్కన పెట్టిన తర్వాతనే షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను. ఈ విధంగా మనం ఒకదానిపైన ఒకటి హుక్స్ల పట్టి కాజాల పట్టి ఈ విధంగా పెట్టేసుకొని చూసుకున్నట్లయితే మనకు సమానం వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మళ్ళీ సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ లాగకూడదండి. నెక్ దగ్గర ఎప్పుడైనా సాగిపోతుంది నెక్ అనేది. స్టిఫ్ క్లాత్లో కొంచెం ఇంకా ఏం కాదు, కానీ షిఫాన్ ఫాలింగ్ క్లాత్లకైతే మనం కొంచెం అటు ఇటు చేసినా కూడా నెక్ అనేది ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది, సాగిపోతుంది. సో కొంచెం నెక్ దగ్గర మాత్రం జాగ్రత్తగానే స్టిచ్ చేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనే చూపించాను ఇందులో. ఈ విధంగా ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్స్ కూడా చూడండి ఈ విధంగా వేసేసుకుంటాను. ఎప్పుడైనా మనకు 2 ఇంచ్ మార్జిన్ ఉంటుంది కదా సైడ్కి, ఆ 2 ఇంచ్ మార్జిన్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా బ్యాక్ డాట్స్ అనేది వేసుకుంటాను. కొలత ఏం పెట్టుకోనండి నేను. సో ఇప్పుడు నడుం పట్టి అనేది ఈ విధంగా కోరంచులు తీసుకుంటానని చెప్పాను కదా, చూడండి ఈ విధంగా. ఇప్పుడు సరిపోకపోతే మనం ఇంకో పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకొంచెం చిన్న పీస్ అనేది జాయింట్ చేశాను. సో జాయింట్ చేసి ఇప్పుడు నడుం పట్టి వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ చిన్న ప్లీట్ లాగా ఇవ్వాలండి మనం డాట్ మీద, అటువైపు ఇటువైపు డాట్ పైన ఈ విధంగా ఒక చిన్న, ఎందుకంటే అది పైనకి మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసినప్పుడు మనకి పైనకి క్లాత్ సరిపోవడానికి కోసం అనేది ముడతలు రాకుండా ఉండడానికి ఆ విధంగా చిన్న ప్లీట్ అనేది అయితే ఇస్తాం. చూడండి, సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా షోల్డర్స్ అనేది డబుల్ స్టిచ్ వేయాలి. ఇక్కడ ఇటువైపు కూడా 1/2 ఇంచ్. మనం ఎప్పుడైనా పైనకి 1/2 ఇంచ్ కిందకి 1/2 ఇంచ్ అని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. మీరు కటింగ్ వీడియోస్లో చూడవచ్చు. ఖర్చుల కోసం కంపల్సరీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, 1/2 ఇంచ్ కిందికి వాడేసాము. ఇప్పుడు 1/2 ఇంచ్ పైనకి ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేను దీనికి థ్రెడ్ పైపింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్ కూడా ఎంత వచ్చింది అని మనం నెక్ పీస్ కానీ పైపింగ్ కానీ వెయ్యక ముందే ఈ విధంగా కొలత బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇంకా మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. చూడండి, ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. చూడండి, కటింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసినట్లయితే మనకి ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేది రాకుండా ఉంటాయి. నేను ఈ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. పైపింగ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది కూడా మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, అది చూడండి. ఇప్పుడు నేనైతే
నార్మల్ ఫుడ్తోనే ఈ విధంగా పైపింగ్ అనేది వేస్తున్నాను. శారీలో కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఇది వచ్చింది కాబట్టి నేను ఈ కలర్తో, లైట్ పింక్ లాగా ఉంది కలర్, ఆ పింక్ దాంతో ఈ విధంగా పైపింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇటువైపుకి మనము రాంగ్ సైడ్ లోపలి వైపుకి పెట్టి ఆ థ్రెడ్ పక్కనే కుట్టు ఈ విధంగా పడేటట్టు చూడండి. నార్మల్ ఫుట్ ఇది, నేను ఫుట్ ఏం చేంజ్ చేయలేదు, సింగిల్ ఫుట్ ఏం పెట్టలేదు. నార్మల్ ఫుట్తోనే మనకి ఆ థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు ఈ విధంగా నెమ్మదిగా ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా చూడండి, ఇలా చిన్న చిన్న ఈ విధంగా తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా, కార్నర్స్ దగ్గర, మిగతా అంతా కొంచెం ఇలా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం స్పీడప్ చేసినా ఏం కాదు. సో ఈ విధంగా చుట్టూ నాకు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత క్లాత్ కొంచెం తగ్గిందండి, పైపింగ్. సో దానికోసం నేను మరి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ విధంగా పైపింగ్ మళ్ళీ రెడీ చేసుకుంటాను. చూడండి, పైపింగ్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. థ్రెడ్ పెట్టేసి వన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ని కొంచెం హాఫ్ ఇంచ్, మనకి ఇంతకు ముందు జాయింట్ చేసింది ఉంది కదా, హాఫ్ ఇంచ్ కొంచెం ఈ విధంగా ఫోల్డ్ ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ నుండి కంటిన్యూ చేసేయాలి. సరిపోతుంది అనుకున్నాను కనుక నాకు కొంచెం తగ్గింది, పర్లేదు. జాయింట్ అనేది బయటికి ఏం కనిపించదండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి ఏం కనిపించదు. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. మనకి నెక్ రౌండ్ అనేది షేప్ నీట్గా తెలియడానికి కోసం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ చుట్టూ కర్వ్ షేప్ తిరిగిన దగ్గర నెక్. సో ఇప్పుడు పైనుండి అయితే టాప్ స్టిచ్ ఈ విధంగా మనకి మెయిన్ క్లాత్కి ఆ పైపింగ్కి మధ్యలో పడే విధంగా వేసుకోవాలి. మనం ఈ మెయిన్ క్లాత్ పైన పడేటట్టు కూడా వేసుకోవచ్చు, రెండు రకాలు. కుట్టు కనిపించకూడదు అంటే పైపింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో వేసుకోవాలి స్టిచ్ అనేది. చూడండి, నాకు ఏదో కాల్ వచ్చింది, కట్ చేసేసాను. కాల్ కాదండి, సారీ. అయితే పేమెంట్, ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఆ పేమెంట్స్ అనేది మనకి పేమెంట్ చేసేస్తున్నాను. అది కూడా నేను చూసుకోలేదు, అది కూడా వీడియోలో పడింది. ఆన్లైన్ రీసేల్ చేస్తానండి నేను, ఆన్లైన్ బిజినెస్ కూడా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. శారీస్, జ్యువెలరీ, డ్రెస్సెస్ అన్నీ హోల్సేల్ రేట్స్ ఇవ్వండి. నా దగ్గర రీసెల్లర్స్ కూడా ఉంటారు ఆ వాట్సాప్ గ్రూప్స్లో. సో ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి క్లాత్. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసేసాను. చూడండి, నెక్ ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నార్మల్ ఫుడ్తో కూడా పైపింగ్ అనేది చాలా నీట్గా ఇంత చక్కగా వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్స్కి నేను జంకలోతు అనేది తీసేసి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇది యాజ్ యూజువల్ ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చూపించాము.
చంక లోతు అనేది ఎలా తీసుకోవాలి అని చెప్పేసి చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ లైనింగ్ డైరెక్ట్ రైట్ సైడ్ నుండి వేసి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని చంక లోతు అనేది తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా చూడండి ఎగ్జాక్ట్ వస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ఎంత మార్జిన్ అయితే తీసుకుంటామో హ్యాండ్స్ కూడా అంతే తీసుకుంటాము. కాబట్టి మన క్లాత్ అనేది ఎండింగ్ వరకు చూడండి, ఫస్ట్ టు ఎండ్ మనకి ఎక్కడ కూడా తగ్గదు. కరెక్ట్ మెజర్ చేసి కటింగ్లోనే ఉంటుందండి అంతా. కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే చూడండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తో మెజర్ అనేది పెట్టేసుకొని స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్స్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ మొత్తాన్ని ఈ విధంగా పట్టుకొని ఇలా పెట్టేసుకొని ఆ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ కానీ బాడీ మెజర్స్ కానీ మనం ఏది వీలైతే అది ఈ విధంగా పెట్టేసుకొని 4 మడతలు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఆమ్ రౌండ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ ఎందుకు పెద్దగా ఉందంటే కస్టమర్ కొంచెం పొడవు పెంచమన్నారు అందుకే. సో ఇప్పుడు ఇక్కడ నుండి కుట్టు అయితే వేస్తున్నాను చూడండి. ఇటువైపు ఇలా ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకు ప్లస్ గుర్తు అని చెప్తుంటారు కదా చాలామంది ఛానల్స్లో. ఆ ప్లస్ గుర్తు అనేది వస్తుంది, అంటే 2 కుట్లు ఒకే దగ్గర. సో ఇప్పుడు ఇటువైపు కూడా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను, రెండో సైడ్ కూడా చూడండి. ప్లస్ గుర్తు అంటే ఈ విధంగా ఫస్ట్ అయితే అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసేయాలండి. వేసేసిన తర్వాత మనం కొలత బ్లౌజ్తో మెజర్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని తర్వాత మిగతా కుట్లన్నీ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే ప్రతి బ్లౌజ్కి 4 స్టిచెస్ అయితే వేస్తానండి కంపల్సరీగా. వేసేసి ఇటు సైడ్ ఉంటుంది కదా మిగిలింది నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తాను. నాకు ఓవర్లాక్ మిషన్ నేను ఓవర్లాక్ అయితే చెయ్యనండి. ఇది అంటే వైట్ థ్రెడ్తో చేస్తారు కదా అది, ఆ మిషన్ నా దగ్గర లేదు. నార్మల్ ఓవర్లాక్ మిషన్ అయితే ఉంది, అది కొంగులు ఫాల్స్ వాటికైతే యూజ్ చేస్తాను. కానీ నేను ఈ సైడ్ జాయింట్స్ ఇక్కడ మాత్రం ఓవర్లాక్ అయితే చెయ్యను. లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను ఏ బ్లౌజ్కైనా కూడా, పోగులని బయటికి రాకుండా ఉండడానికి కోసం. చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది, మనకి ఎక్కడ బయటకు ఒక్క పోగు కూడా తెలియదు. చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత నేను 2 బ్లౌజులు స్టిచ్ చేశానండి. మన కటింగ్ వీడియోలో చూపించాం కదా, 2 సేమ్ సైజ్ సేమ్ కస్టమర్వి. సో చూడండి పైపింగ్ ఎంత నీట్గా ఉందో. మొత్తం ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ప్లస్ ఈ బ్లౌజ్ కూడా చూడండి, ఈ బ్లౌజ్ కూడా సేమ్, ఈ బ్లౌజ్కి కూడా ఈ విధంగానే పైపింగ్ అనేది వేసి స్టిచ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.